2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. డాలర్ రేటు రోజు రోజుకి పెరుగుతా ఉంటే, రూపాయి రేటు మాత్రం రోజు రోజుకి తగ్గిపోతా ఉంది. ప్రస్తుతం రూ. 89.87 అంటే సుమారుగా రూ. 90 వరకు డాలర్ ఉంది. త్వరలోనే రూ. 100కి చేరుకుంటుంది అంటున్నారు. ఒకప్పుడు అసల రూ. 4 ఉండేదంట డాలర్ మన రూపీస్‌లో. ఎందుకిలా? ఇలా పెరుగుతూ పోతే రూపాయి వాల్యూ ఇలా తగ్గిపోతూ వస్తూ ఉంటే ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి? ఇండియా పరిస్థితి ఏంటి? దీని మీద ప్రముఖ మార్కెట్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు లైవ్ కాల్ అందుబాటులో. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి ప్రశాంత్ గారు. నమస్తే నిరుపమ గారు. ఏంటండి డాలర్ రేటు ఈ రకంగా పెరుగుతూ పోతుంటే మనమేమో డౌన్ అవుతూ వస్తున్నాము. అసలు డాలర్ ఒకప్పుడైతే రూ. 4కే డాలర్ ఉండేది అని అంటున్నారు. నిజమేనా ఇదంతా? ఈ కొద్ది రోజుల్లోనే రూ. 100కి రీచ్ అయిపోతుందని అంటున్నారు. ఇట్లయితే ఎట్లా మరి? మన వాల్యూ తగ్గిపోతూ ఉంటుంది కదా! ఇండియన్ రూపీ వాల్యూ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్‌గా ప్రపంచ దేశాల్లో ఇండియా వాల్యూ కూడా తగ్గిపోతున్నట్టే కదా! ఇది కొంచెం కాంప్లెక్స్ క్వెషన్ అండి. దీన్ని 2 రకాలుగా అనలైసిస్ చేద్దాము. ఎందుకంటే ఒకవైపు ఇండియా అభివృద్ధి చెందుతుందా లేదా అని చూసేకి ఇన్ జనరల్ గా జీడిపి అంటాం మనము. జీడిపి వృద్ధి రేటు చూస్తే దాదాపుగా 6.4%. లాస్ట్ ఇయర్ 5% ఉండే జీడిపి గ్రోత్ రేట్ ఈ ఇయర్ 6.5. అంటే ఒక ఇండియా అనేది ప్రగతి పథంలో ఉంది. మన ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉంది. మనం బాగా ఎదుగుతున్నామంటూ ఖచ్చితంగా ఒక వైపు చూసుకొని ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. సో మన పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఎందుకంటే జీడిపి అభివృద్ధి చేయడం చాలా ఇంపార్టెంట్. మరి డాలర్ ప్రైస్ తో కంపేర్ చేస్తే మన రూపీ ఎందుకు రోజు రోజుకి పడుతూ ఉంది? అలా పడడం వల్ల మన ఇంపాక్ట్ ఏంటి? మీరు అంటున్నట్టు ప్రపంచ పటంలో మన కరెన్సీ అనేది వీక్ అవడం వల్ల మనం అండర్ వాల్యూ కామా? దీనివల్ల పరిస్థితులు ఏంటి అనేది 2 రకాలుగా కూడా చూద్దాం. బట్ ఫస్ట్ పాయింట్ నేను మీకు చెప్పేది ఏంటంటే, మీరు రూ. 4 అన్నారు. బట్ 1991 తీసుకుందాం. ఎందుకంటే భారతదేశ ఆర్థిక ప్రగతి లేదా ఆర్థిక విధానం అనేది బిఫోర్ 91, ఆఫ్టర్ 91. అప్పుడే మనకు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, ఆర్థిక విధానాలన్నీ కూడా సరళీకృతం జరిగింది. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం, పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ టైంలో 91 అప్పుడు రూ. 17 ఉండేదండి ఒక డాలర్. 91లో వచ్చేసి రూ. 17 ఉండేది. 2000 అంటే ఒక 9 ఇయర్స్ లోనే అది దాదాపుగా రూ. 45 వరకు వెళ్ళింది. ఆ తర్వాత మనకు ఒక నెక్స్ట్ 10 ఇయర్స్ చూసుకుంటే 2 వరకు స్టేబుల్ గా ఉంది. 45 ఉండేది, 46 అలా ఉంది. మళ్ళీ 2010 నుంచి రెక్కలు వచ్చి అమాంతంగా ఒకసారిగా 80 వరకు వచ్చేసి ఇప్పుడు 90 అంటున్నాము. త్వరలో 100 కూడా చూస్తాం. బట్ వీటికి కారణాలు అనేకమండి. డాలర్ ఎందుకు బలపడుతుందంటే, మనం ఇంతకు ముందు చాలా సార్లు గోల్డ్ వీడియోస్ అనలైసిస్ చేసినప్పుడు నేను చెప్పానండి. ఆ నమ్మకము ఇన్వెస్టర్లకు ఉందనుకోండి, డాలర్ బలపడుతుంది. నమ్మకం అంటే ఏంటంటే, నేను పెట్టే రూపాయికి నాకు స్థిరంగా ఎక్కువ శాతం రిటర్న్ వచ్చిందనుకోండి, ప్రపంచంలో ఉండే ఇన్వెస్టర్లందరూ డాలర్‌లోనే పెట్టుబడి పెడతారు. అంటే అమెరికాలో బ్యాంకుల్లో, బాండ్ల రూపంలో, బిజినెస్ రూపంలో పెడతారు. స్టాక్ మార్కెట్‌లో పెడతారు. ఎందుకంటే డాలర్‌లనేది అందరికి కూడా చాలా అట్రాక్టివ్ కరెన్సీ. ఇక్కడ స్టాక్ మార్కెట్ మీరు చూసారు. సెన్సెక్స్ ఈరోజు ఎంత ఫాస్ట్‌గా అభివృద్ధి చెందిందో, అలాగే మన వడ్డీ రేట్లు కూడా ఇక్కడ ఆకర్షణీయంగా ఉండడం వల్ల తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టడం జరిగింది. కాకపోతే లాస్ట్ 4 మంత్స్‌గా యూఎస్ అనేది ఫెడరల్ రేట్స్ తగ్గలేదు. సో డాలర్ పై నమ్మకం పెరిగింది. సో ఇండియాలో అమాంతంగా ఒక $16 బిలియన్ కరెన్సీని స్టాక్ మార్కెట్‌లోనో వివిధ రూపాల్లో ఉండే కరెన్సీని తీసుకెళ్ళి మళ్ళీ అమెరికాలో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. అంత మొత్తం డబ్బు డాలర్స్ డిమాండ్ పెరిగింది. రూపాయల విలువ తగ్గింది. సో వీటి మూలంగా ఖచ్చితంగా గూడా ఆ యొక్క దెబ్బ అనేది మన ఇండియన్ రూపీ మీద పడింది. అలాగే ఇక 3, 4 ప్రధాన కారణాలున్నాయండి. అవి ఎప్పటికి మారవు. మనము అనేది ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ. మనం అన్నీ కూడా బయట నుంచే కొంటాం. ముఖ్యంగా మనకు కావాల్సిన ఆయిల్ ఏదైతే ఉందో, పెట్రోలు, డీజిల్ ఇవన్నీ గూడా మనం ప్రపంచ దేశాల నుంచి పర్చేజ్ చేస్తాం. 90% మన ఆయిల్ ఇంపోర్ట్స్ అన్నీ గూడా బయట నుంచే వస్తాయి. వాటికి డాలర్‌లో పే చేయాలి. గోల్డ్ మొత్తం గూడా బయట నుంచే కొంటాం డాలర్‌లు పెట్టి. మన మిలిటరీ ఎక్విప్‌మెంట్ అన్నీ ఫ్లైట్‌లు, ఫైటర్ జెట్‌లు మోస్ట్ ఆఫ్ దెమ్ ఇంపోర్ట్ చేసుకుంటాం. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్ వీటన్నిటికి మనం డాలర్ ఖర్చు పెట్టాల్సిందే. మనం ఎక్స్‌పోర్ట్ చేసేటివి సాఫ్ట్‌వేర్ అయితేనేమి, ఫార్మసీ అయితేనేమి ఇవి ఒక రేట్ ఉంటాయి. సో వీటికి మధ్య వ్యత్యాసం పెరిగినప్పుడు, మన మీద డాలర్ల భారం పెరిగినప్పుడు ఖచ్చితంగా డాలర్‌కి రూపాయలు ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం మనకుంటుందండి. ఇది సంవత్సరం జరిగేదే. కొత్తగా ఏమి లేదు. కాకపోతే ఒక అంశం అందరికి గూడా అర్థమయ్యే ఒక చిన్న అంశం ఏంటంటే, ఆర్‌బీఐ ఏం చేసేదంటే వీటిని కట్టడి చేయడానికి చర్యలు తీసుకునేదండి. ప్రతి ఏడు కూడా, ప్రతి నెల కూడా మన దగ్గరుండే డాలర్స్ అంటే వాళ్ళ నిల్వలో ఉండే డాలర్స్‌ని మార్కెట్‌లోకి వదిలిపెట్టేది. అంటే సెల్ చేసేది. సో దట్ డాలర్ డిమాండ్ కొంచెం తగ్గి మన రూపాయి విలువను కట్టడి చేస్తూ వచ్చిందండి. గత 10 సంవత్సరాలుగా అందుకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలే ప్రధాన కారణం.
కాకపోతే ఎంతకాలం ఇలా మనం చేసుకుంటూ వెళ్ళాలి అని ఆర్బీఐ కూడా కొంచెం కూడా స్లో డౌన్ అయింది. డాలర్స్‌ని నిర్బంధంగా మార్కెట్‌లోకి వదిలేయడం స్టాప్ చేసింది. వీటన్నిటి కూడా ఇంపాక్ట్ ఏదైతే ఉందో ఫారిన్ ఇన్వెస్టర్స్ డబ్బులు తీయడము, మన ట్రేడ్ డెఫిసిట్, తర్వాత ఆర్బీఐ తీసుకున్న మెజర్‌మెంట్స్ అన్నీ కూడా ఇప్పుడు మనకు ఈ డాలర్ అనే దానికి ఇండియన్ రూపీ అనేది ఖచ్చితంగా కూడా తగ్గడం మనం చూస్తున్నాం. ఇది ప్రధాన కారణాలు. సో, వీటికి ఇంపాక్ట్ ఏందని మీరు అడిగారు. రైట్? ఇంపాక్ట్ 2 రకాలుగా చూడాలండి. ఖచ్చితంగా చాలా వస్తువులు మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటామో ఆ రేట్లు పెరుగుతాయి. అంటే గోల్డ్ ప్రపంచ స్థాయిలో ఇంతకుముందు మనం చెప్పిన సిద్ధాంతం ఏందంటే డాలర్ బలంగా ఉందంటే గోల్డ్ వైపు చాలా మంది వెళ్లరు. అంటే గోల్డ్ రేట్ తగ్గాలి. అంతే కదండీ! డాలర్ బలపడుతుందన్నప్పుడు ఇన్వెస్టర్లందరూ డాలర్స్ హోల్డ్ చేసుకుంటారు. గోల్డ్ వైపు కొంచెం ఆసక్తి తగ్గుతుంది. గోల్డ్ రేట్ తగ్గాలి. కానీ మనకు అంతకంతకు గోల్డ్ రేట్ ఎందుకు పెరుగుతుందంటే డాలర్లు అనే ప్రైస్ పెరుగుతున్నప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి వాటి వాల్యూ అంటే గోల్డ్ రేట్ ప్రపంచ మార్కెట్‌లో పెరగలేదు. ఓన్లీ ఇండియాలో పెరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ డాలర్లు ఖర్చు పెట్టాల్సొస్తుంది మనం. ఎక్కువ రూపాయలు ఖర్చు పెట్టాల్సొస్తుంది. సో, మనకు గోల్డ్ కాస్ట్ అవుతుంది. ఆటోమొబైల్స్ కాస్ట్ అయితాయి. తర్వాత ఇంపోర్ట్ చేసుకునే పెట్రోల్, ఆయిల్ అది అది మెరిగిందంటే దాని మీద వస్తువులు పెరుగుతది. ఇన్‌ఫ్లేషన్ పెరుగుతది. సో, ఇవి ఖచ్చితంగా గూడా ఇది మనకందరికి గూడా రాబో రోజుల్లో పెద్ద ఇంపాక్ట్ తీసుకునే అంశమే. బట్ ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళందరికి గూడా ఇదొక చాలా సంతోషకరం. ఫర్ ఎగ్జాంపుల్ నేనొక సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్ అండి. నేను సాఫ్ట్‌వేర్ తయారు జేస్తాను. నాకు ఈరోజు కరెక్ట్‌గా ఒక రూ. 100 వచ్చేది రేపటి నుంచి నాకు రూ. 105 వస్తున్నాయి. నేను చేసే పని మారలేదు. కానీ నాకు డబ్బుల శాతం పెరిగింది. సో, ఎక్స్‌పోర్ట్ చేసే వాళ్ళందరికి గూడా లాభము. సో, ఈ రకంగా జూసుకుంటే దీన్ని 2 అంశాలుగా జూసుకుంటే మనం ఖచ్చితంగా గూడా ఇది ఇంపాక్టే. మనం ఎందుకంటే ఇంపోర్ట్ తీసుకుంటున్నాం కాబట్టి. దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదంటారా ప్రభుత్వాలు? ముఖ్యంగా ఎస్పెషల్లీ డెఫినిట్‌గా అంటే మన అదే ప్రభుత్వం. డెఫినిట్‌గా ఇప్పుడు 2 రకాలుగా మనం చూడాలి. ఇప్పుడు చైనా ఉంది చూసారు మీరు. చైనాన్ కరెన్సీ గూడా అండర్ వాల్యూలు చేసుకుంటారు ఖచ్చితంగా. మనకంటే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్స్‌పోర్ట్ డ్రివెన్ ఎకానమీ. వాళ్ళ ప్రొడక్ట్ మార్కెట్‌లోకెళ్తే మార్కెట్‌లో అమ్ముడుపోవాలంటే వాళ్ళ కరెన్సీ అండర్ వాల్యూ ఉంటే ఈజీగా అమ్ముడుపోతది. సో, అలాంటి ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది. అలాగే మనము ఇంపోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాబట్టి మనం ఖచ్చితంగా దిద్దుబాటు చర్యలు తీసుకోవాలి. నాకు తెలిసి ఆర్‌బీఐ మళ్ళీ రంగంలో దిగి ఖచ్చితంగా కొన్ని డాలర్‌లని రిలీజ్ చేసి కరెన్సీని కట్టడి చేస్తుందని నేను అనుకుంటున్నాను. అది త్వరగా జరగాలండి. లేదు అంటే అలా పోతూ ఉంటే డాలరు మన రూపీ వాల్యూ తగ్గిపోతా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సిన సిట్యుయేషన్ రావచ్చేమో రానున్న రోజుల్లో మీరన్నట్టు. అవునండి. ప్రశాంత్ గారు మరి ఇప్పుడు దీని ఇంపాక్ట్ గోల్డ్ మీద కూడా పడే అవకాశం ఉంటుందా అండి? గోల్డ్ రోజు రోజుకి పెరిగిపోతానే ఉంది. మీరు మొదలే చెప్పారు. ఖచ్చితంగా పెరుగుతదండి. తగ్గేది అసలు ఉండదు. కరెక్షన్స్ పెద్దగా జరగదు అని చెప్పి అలాగే అవుతోంది మీరన్నట్టే. ఇప్పుడు ఇంకా ఈ ఇంపాక్ట్ ఎక్కువ పడతదా? డాలరు పెరగటం, మన రూపాయి తగ్గిపోవటం అనేది ఇంపాక్ట్ ఇంకెక్కువ పడతదా గోల్డ్ మీద? ఇక్కడ మనం కొంచెం లోతుగా చేయాలండి విశ్లేషణ ఇది. డాలర్ అనేది బలపడుతున్నప్పుడు గోల్డ్ రేట్ ఖచ్చితంగా తగ్గుతుంది. ఇది యూనివర్సల్ ట్రూత్. ఎందుకంటే ఇన్వెస్టర్లందరూ డాలర్స్ హోల్డ్ చేసుకుంటారు. బంగారం అనేది అంత ప్రియంగా ఉండదు. సో, డాలర్ అనేది బలపడింది ఖచ్చితంగా. కానీ ఈ ఇంపాక్ట్ ఇండియా మీద పడింది. మన ఇండియన్ రూపీ చూసారా? ఇండియన్ రూపీ అనేది ఖచ్చితంగా ఇప్పుడు 90 అయిపోయింది కాబట్టి మన బంగారు రేటు అనేది మనకు పెరిగినట్టే కనపడుతుంది. ప్రపంచ మార్కెట్‌లో బంగారు రేటు స్థిరంగానే ఉంది. కొంచెం కొద్దో గొప్పో తగ్గుతుంది. కానీ మన ఇండియన్ మార్కెట్‌లో అమాంతంగా ఇన్ని రోజులు రూ. 82కు వచ్చే అదే డాలర్ ఇప్పుడు రూ. 90 అవ్వడం వల్ల గోల్డ్ అనేది మనకు ఖరీదవుతుంది. సో, ఆ డాలర్ ఎప్పుడైతే మనకు దిగి వచ్చిందనుకోండి, బంగారు కూడా కొంచెం దిగి వస్తుంది లేదా కొంచెం స్థిరంగా ఉంటుంది. సో, గోల్డ్ వరకైతే ఖచ్చితంంగా లాంగ్ టర్మ్ హొరైజన్‌లో మనకు ఎటువంటి కూడా ఇబ్బంది లేదండి. అంతగా అంటే నేను స్పెక్యులేట్ చేసి నేను చాలా నెలలుగా వింటున్నాను. 60,000కి పడిపోతది, 70,000 ఇవన్నీ గూడా అవాస్తవము. అసలు అటువంటి పరిస్థితి లేదు. డాలర్ పడిపోతున్నప్పుడు గోల్డ్ వాల్యూ కొంచెం తగ్గే మాట వాస్తవమే గానీ, మరి అంత పెద్ద కరెక్షన్స్ జరగవని నేను చెప్పగలను. డౌటే లేదు. బంగారం ఏదో తగ్గిపోతుంది. వెయిట్ చేద్దాం, కొందాం తర్వాత అనుకునేటి మాత్రం అనవసరమే అయితే. మీరు చెప్పే దాని ప్రకారం. కాకపోతే సిల్వర్ ఒకటి డెఫినిట్‌గా పెరుగుతుందండి. మనం చాలా సార్లు చెప్పాము. సిల్వర్ ఈరోజు నేను మాట్లాడే టయానికి 1,90,000 ఒక 6 మంత్స్ బ్యాక్ 87,000 ఉండే సిల్వరు. దాని డిమాండ్, దాని పడిపోతుందా అండి? మార్కెట్ రేట్ వేరే. దాటిపోతదా సిల్వర్ గూడా? డెఫినిట్‌గా అండి. 3,00,000 అయ్యే రోజు చాలా దగ్గరలోనే ఉంది అనే ప్రెడిక్షన్‌లో ఉన్నాం. సిల్వర్ అయితే గిన మీరు డెఫినిట్‌గా ఇన్వెస్ట్ చేయండి. సిల్వర్ రిటర్న్స్ అయితే మీకెప్పుడు డిసప్పాయింట్ చేయవు. ఎందుకంటే దాని సెగ్మెంటు, దాని నీడు, దాని డిమాండ్ డిఫరెంట్‌గా ఉంది. మీరు చూసారంటే విరివిగా ఇప్పుడు చాలామంది 1 కిలో బార్స్ ప్రత్యేకించి నేను మన స్టోర్‌కెళ్ళాను ఎక్కడో పర్చేజ్ చేద్దామని. చాలా డిమాండ్‌గా తీసుకుంటున్నారు. సిల్వర్‌కైతే డెఫినిట్‌గా గూడా మంచి మంచి గ్రోత్ రేట్ ఉండే అవకాశం ఉంది. ఈ నెక్స్ట్ 1 ఇయర్. ఎందుకో ఎంత పెరిగినా గూడా అండి గోల్డ్ మీద ఉన్నంత ఇంట్రెస్టు
సిల్వర్ మీద రాదు, ఎందుకో తెలియదు. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కొనాలేమో కానీ ఆర్నమెంట్స్ విషయానికి వచ్చేసరికి గోల్డ్కే ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. అవును. అంటే మన ఒక 60-70 సంవత్సరాలుగా లేదా వందల సంవత్సరాలుగా ఆభరణాలపై ఉన్న మోజు, బంగారాన్ని మన సాంప్రదాయంలో మనం మిళితం చేసుకున్నాం. దాన్ని ఒక ఇన్వెస్ట్‌మెంట్ సాధనం గాకుండా ఒక మన కుటుంబాల్లో గూడా పెళ్ళిళ్ళలో, శుభకార్యాల్లో ఒక ప్రధానమైన సాంప్రదాయంగా దాన్ని మనం పెట్టుకున్నాం. పెళ్లయిందంటే ఎన్ని గ్రామ్స్ గోల్డ్ తీసుకున్నారు? ఎంత పర్చేజ్ చేశారు? ఫంక్షన్ జరిగిందంటే గోల్డు. వీటి మూలాన బంగారం అనే వాల్యూ అనేది అలా ఇండియాలో మాత్రం అలా రిటైన్ అయితూ వస్తుంది. రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని అప్డేట్స్ కోసం నిరుపమ సుమన్ టీవీ ఇన్స్టా పేజ్ని ఫాలో చేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.